ఇలా ప్రతి వ్యక్తి యొక్క అవసరాన్ని తన సద్వినియోగం చేసుకునేవాడు. ఇప్పుడు మనము శ్యామ్గఢ్ యొక్క రెండవ దర్వాజా అంటే రెండవ ముఖద్వారమైన అత్యవసర ద్వారము అని కూడా చెప్పవచ్చు. ఇది అశ్వాల కొరకు రాకపోకల కొరకు నిర్మింపబడిన మార్గము. ఈ మార్గం గుండా మనము శ్యామ్గఢ్ లోపలికి ప్రవేశిస్తాం. ఇప్పటివరకు చూసింది మొత్తం కూడా శ్యామ్గఢ్ యొక్క బయటి గోడల యొక్క విశేషాలు. ఇప్పుడు మనము శ్యామ్గఢ్ లోపల ఉన్న ఇంటీరియర్ని చూస్తాం. అలా చూస్తూనే మనము ఆ యొక్క గడి యొక్క విశేషాలు, దాని యొక్క చరిత్ర కూడా తెలుసుకుందాం. చూడండి, శ్యామ్గఢ్ యొక్క టీవీ, రెండవ దర్వాజా యొక్క టీవీని చూస్తే మనకు ఎంతటి ఆనందాన్ని కలుగుతుందనండి, అది చూస్తేనే మనకు ఏర్పడిపోతున్నది. ఇక శ్రీనివాసరావు డచ్ వారితో నగరం నలుదిశల గడ్లు నిర్మింప చేస్తే ఫ్రెంచ్ వారితో బురుజులు, కందకాలు ప్రణాళికాబద్ధంతో నిర్మింపజేశాడు. నిమ్మల నాయుడు కాలం నుండి ఉన్న కోట గోడల్ని పటిష్టం చేయించాడు. అంటే చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయించాడు. ఇది శ్యామ్గఢ్ లోపల ఉండే ఆయుధాల్ని దాపెట్టడానికి ఒక గది. ఇది పూర్తిగా నైరుతి మూలలో ఉంది, నైరుతి దిశలో, గడి యొక్క నైరుతి దిశలో ఉంది. ఇది గడి యొక్క రెండవ ద్వారం ముందర నైరుతి మూలలో నిర్మింపజేశారు. యుద్ధానికి సంబంధించిన ఆయుధ సామాగ్రి అంటే కత్తులు, బల్యాలు, బరిసెలు, బాణాలు, డోళ్ళు ఉంచేవారు. దీన్ని కోట యొక్క రెండవ ద్వారం వైపు నిర్మించడానికి కారణం ఏమిటంటే, ఈ ద్వారానికి క్రింది వైపు ఏ సమయంలోనైనా యుద్ధం చేయడానికి వీలుగా అశ్వదళం అన్ని వేళల్లో సిద్ధంగా ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే ఇది అత్యవసర ద్వారం అనుకోవచ్చు. ఈ ద్వారాన్ని కేవలం యుద్ధాల సమయంలో సైనికుల యొక్క రాకపోకల కొరకు నిర్మింపజేశారు. ఇక మనము ఈ యొక్క గోడల యొక్క పరిసరాన్ని పరిశీలిస్తే ఇప్పుడు మనము చూస్తున్నది ఇది సమావేశ మందిరానికి సంబంధించింది. దీన్నే కాన్ఫరెన్స్ హాల్ అని కూడా అంటాం. ఇది గడ్లో దక్షిణం వైపు దాదాపు 1000 అడుగుల విస్తీర్ణంలో కట్టబడి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది కేవలం దాని యొక్క పునాది రాళ్ళు మాత్రమే. ఇందులో రాజ్యానికి సంబంధించిన సమావేశాలు నిర్వహించేవారు సైన్యాధ్యక్షుడైన శ్యామ్. అంతేకాకుండా రాజ్యానికి సంబంధించిన సరిహద్దులతో కూడిన వస్త్రంపై గీసిన చిత్రం ముందుంచుకొని ఏ వైపు ఏ విధమైన మార్పులు చేర్పులు చెయ్యాలనే నిర్ణయాలు తీసుకునేవాడు. యుద్ధ తంత్రాలు కూడా ఈ చిత్రాన్ని చూస్తూనే చేసేవారు. ఈ సమావేశాల్లో అప్పుడప్పుడు రాజు కూడా పాల్గొనేవారు. చూడండి, ఈ సమావేశ మందిరం యొక్క పిట్టెగోడ పైన, అంటే పిట్టెగోడ అంటే దాని యొక్క పునాది రాళ్ళ పైన మనం నిలబడి చూస్తున్నాం. సమావేశ మందిరం పూర్తిగా నేలమట్టమయ్యింది. అది మనుషుల ప్రభావానిక, వాతావరణ ప్రభావానిక అన్నది మనము ఊహించుకోవచ్చు. చాలా విశాలమైన ప్రాంగణం ఇది.
దీని కింద నుంచి చూస్తుంటే, పైనుంచి చూస్తుంటే కింద ఉన్న ప్రతిదీ కూడా మనకు స్పష్టంగా కనబడుతున్నది. శ్రీనివాసరావు డచ్ వారితో నగరం నలుదిశల గడ్లు నిర్మింపజేసి చాలా పటిష్టపరిచాడు. అంతేకాకుండా చెరువులను పునరుద్ధరించడమే కాకుండా ప్రతి చెరువుకి మరొక చెరువుతో లంకె వేయించాడు. నిమ్మల చుట్టూన్న పహారీ గోడలకు ఆవల వైపున్న కందకాలను ఉన్న లోతు కాకుండా ఇంకా ఎక్కువ లోతు తవ్వింపచేసి ఆయా చెరువులతో నీటి సరఫరా నిరంతరం ఉండేలా పునర్నిర్మాణం చేశాడు. ఈరోజు మనం చూస్తున్న ఈ గఢ్ డచ్ వారి ప్రణాళికలతో సలహా సూచనలతో నిర్మింపజేసినదే. శ్యామ్ తన పర్యవేక్షణలో ఎప్పుడూ కూడా. అయితే ఈ గఢ్ నిర్మాణం వెనుక ఉన్న అసలు విషయం ఏమిటంటే, శ్రీనివాసరావు యొక్క సేనాధిపతి అయిన ఎహతే శ్యామ్ జంగ్ అతి గొప్ప యుద్ధ వీరుడు. ఇతని యుద్ధ నీతి శత్రువులపై మెరుపు దాడులు నిర్వహించడం, శత్రువులను పరుగులు తీయించి ముట్టించడం, రాత్రుల్లో జరిపే దాడుల్లో శత్రువులకు గుర్రపు డెక్కల శబ్దం రాకుండా గుర్రాల కాళ్లకు తోలు సంచులు కట్టి అందులో సన్నని వరిపొట్టును నింపేవాడు. యుద్ధం చేయడానికి, రాజ్యంపై దండెత్తడానికి రాజ్యానికి ఆవల రాత్రులు బస చేసుకున్న శత్రువులపై తన అశ్వదళంతో మెరుపు దాడులు చేసి అసలు వారు యుద్ధ శంఖం పూరించకుండానే వారిని చీకట్లోనే చిదివేసేవాడు. ఇతను నిరంతరం రాజ్యం యొక్క బయట పహరా కాస్తూ అనుక్షణం అప్రమత్తతతో నిమ్మల రాజ్యాన్ని కాపాడేవాడు. ఇతని యొక్క గొప్పతనాన్ని గుర్తించి శ్రీనివాసరావు ఈ గఢ్ని నిర్మించి అందులో అన్ని సౌకర్యాలు కల్పింపజేసి అతనికి బహుమానంగా అందించాడు. శ్యామ్గఢ్లో నివాసం ఉండి రాజ్య పర్యవేక్షణ చేయడం వల్ల దానికి శ్యామ్గఢ్ అని పేరు వచ్చింది. అలా ఆ గఢ్కు శ్యామ్ అనే పేరు వచ్చింది. శ్యామ్ సైన్యంలోని ప్రతి ఒక్కరూ అశ్వస్వారీ వచ్చే విధంగా ఉండాలని నిబంధన తేవడమే కాకుండా ఆ గడి యొక్క వెనుక భాగంలో ఉండే మైదానంలో వారికి తర్ఫీదు ఇప్పించేవాడు. ఒకవైపు సైనికులను యుద్ధ విద్యల్లో గుర్రపు స్వారీలో రాటు దేల్చుతూనే తన నిఘా కళ్ళతో నిమ్మల రాజ్యం యొక్క పహారీ గోడకు ఆవల అనుక్షణం గుర్రంపై స్వారీ చేస్తూ పహారా కాసేవాడు. మనం చూస్తున్న ఈ ప్రదేశం అంతా కూడాను ఆ గఢ్ యొక్క లోపలి భాగంలోనిదే. ఇది రెండవ ద్వారము. అంతేకాకుండా ఏ బుర్జు వద్ద ఏ హద్దు ప్రాంతం, ఇప్పుడు మనం ఈ గడి యొక్క పై భాగానికి వెళ్తున్నాం. హద్దు ప్రాంతం వద్ద ఏ దర్వాజాల వద్ద ఎంత అశ్వబలం ఉండాలి అనే తగు నిర్ణయాలు తీసుకుంటూ కాపలా సైనికులను ఎక్కడానికి ఇబ్బంది అవుతున్నది, అయినా ఎక్కేశాను. కాపలా సైనికులను నిరంతరం మారుస్తూ వేరే వారిని నియమిస్తూ ఉండేవాడు. చూడండి ఎంతటి స్ఫురదృష్టి అతనికి. అంటే సైనికుల యొక్క స్థానాలని ఎప్పుడు నిరంతరం మార్చేవాడు. దీనివల్ల అక్కడ ఎలాంటి
లొసుకులు జరిగేవి కాదు. ఇలాంటి చిన్న చిన్న రంధ్రాల నుంచి నిరంతర పహారా కాసేవాళ్ళు సైనికులు. శ్రీనివాసరావు సలహా మేరకు రాజ్యం పొలిమేరల్లో, అంటే శత్రువులు ఏ ఏ ప్రాంతం నుండి రాజ్యంలో చొరబడే అవకాశాలు దారులు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో గూడేలు నిర్మింపజేసి అక్కడ పూరి గుడిసెలు కట్టించి అందులో తర్ఫీదు పొందిన సైనికులను వారి కుటుంబాలతో సహా ఉండేలా చేశాడు. ఇది నీటి కుండి, తాగునీటి కొరకు వాళ్ళు నిర్మింపజేసుకున్నారు. దీన్ని కూడా ఒక అందమైన డిజైన్లో వారు నిర్మింపజేసుకున్నారు. చూడండి, ఇలా ఇలా వచ్చేసి ఈ విధంగా, అంటే తాగునీటి వసతుల కొరకు వారు నీటి కుండీలో నిర్మింపజేసుకున్నారు. ఇది మనము చూస్తున్నది ఈ ప్రాంతం అంతా కూడా ఆదర్శ్ నగర్ సిద్ధాపూర్ ప్రాంతం వైపు. అలా చిన్న చిన్న గూడాలు నిర్మింపజేసి, ఇది మనము బయట నుంచి చూస్తే రెండవ ద్వారం యొక్క భాగం కనబడుతుంది. నిర్మింపజేసి అంటే మామూలు పల్లెవాసుల వారి యొక్క జీవనం కొనసాగించినట్టు చేయించి శత్రువులకు ఏమాత్రం అనుమానం రాకుండా వారిని రైతుల వలె జీవించడానికి అక్కడ చెరువులు తవ్వించడం చేశాడు. మనము ఆ గడి యొక్క రెండవ ద్వారాన్ని చూస్తున్నాం ఈ యొక్క గడిపై నుండి. అలా వారు పొలాలు తోటలు పండించడము, ఆవులు గేదెలు మేకలను పెంచడం వంటి పనులకు పురమాయించేవారు. చూడండి, అతని యొక్క చాకచక్యత అనేది ఏ విధంగా ఉన్నదన్నది మనకు వింటూనే తెలిసిపోతున్నది. ఇలా ఆవుల్ని గేదెల్ని మేకల్ని చూసుకునేవారు వేరే వేరే వర్గాలుగా మారి చెరో దిక్కు వాటిని మేతకు తీసుకెళ్తున్నట్లు చేస్తూ అడవిలో చెట్టు పుట్ట తిరుగుతూ నిరంతరం శత్రు కదలికల్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు రాజ్యంలో సమాచారాన్ని అందించేవారు. ఈ యొక్క గూఢాచార్యలో కేవలం మగవారే కాకుండా స్త్రీలు పిల్లలను కూడా తనకు అనుగుణంగా ఉపయోగించుకునేవారు. శ్రీనివాసరావు తన రాజ్యం ఆవల చుట్టూ మహావృక్షాలైన మర్రి చెట్లు జువ్వి చెట్లను పెంచేవాడు. మరియు మామిడి చింత చెట్లను కూడా పెంపకం కొనసాగించేవాడు. వీటిని యుద్ధ సమయాల్లో అక్కడి నుండి వెళ్తున్న శత్రులపై ఆ చెట్లెక్కిన సైనికులు వారిపై ఈటెలతో బాణాలతో యుద్ధం చేసేవారు. ఇప్పుడు దాదాపుగా ఇలాంటి చెట్లు మనకు కనబడతలేవు, కానీ అక్కడక్కడ మనం చూడొచ్చు. ఇలాంటి చెట్లు మనము మన యొక్క నిమ్మల రాజ్యం పొలిమేరలో చూడొచ్చు. ఇలా శ్రీనివాసరావు హయాంలో సైన్యాధ్యక్షులు ఎందరో నిరంతరం కష్టపడి రాజ్యాన్ని అన్ని విధాలుగా పటిష్టపరుచుకున్నారు. ఎక్కడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా ఎక్కేస్తున్నాను. అంటే ఇప్పుడున్న ఈ కట్టడాలు రేపటి వరకు ఉంటాయో లేవో అనే భయంతో ఆ వీడియోలో బందీ చేయడానికి పడుతున్న తాపత్రయము అది చూస్తేనే మీకు తెలిసిపోతున్నది.
ఇప్పుడు మనం చూస్తున్నది ఇది సమావేశ మందిరానికి తాలూకు ప్రదేశము. ఇక్కడ నుంచి చూస్తే దాని చుట్టూరుగా అంటే కింద వైపు ఉన్న ప్రతిదీ కూడా క్షుణ్ణంగా కనబడుతుంది. సింహద్వారాన్ని రాజు అంబారిపై రావడానికి కొరకు ఎత్తుగా విశాలంగా కట్టించడం జరిగింది. ఈ ప్రదేశంలో నిరంతరం కనీసం 15 మంది సైనికులతో ఆ యొక్క గదుల్లో మరియు దర్వాజా యొక్క పైభాగంలో నిరంతర పహారా ఉండేది. కోట చుట్టూ పై భాగాల్లో ఎల్లప్పుడూ అప్రమత్తతో 8 దిక్కులు డేగ కళ్ళతో సైనికుల యొక్క నిఘా కూడా ఉండేది. దీని యొక్క ద్వారం దాదాపు 9 అంగుళాల మందంతో గట్టి కలపతో చేయబడి ఉండేది. ఆ తలుపుల్ని తీయడానికి ముయ్యడానికి అటువైపు ఇటువైపు ఇద్దరేసి భటులు ఉండేవారు. తెరవడానికి ముయ్యడానికి అంటే మొత్తం 4 భటులు దాని కొరకు ఉండేవారు. అంటే అంతటి గట్టి దర్వాజాని వారు నిర్మింపజేశారు. ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ యొక్క కాన్ఫరెన్స్ హాల్ నుంచి సమావేశ మందిరం నుంచి చూస్తుంటే మనకు ఆ గడి యొక్క అక్కడి వైపు అంటే హైవే వైపు ఉన్న పహారీ మొత్తం కూడా కనబడుతున్నది. ఇది మనము ఈ గడి యొక్క సమావేశ మందిరం ఇంకా పై వరకు ఉండేది. కాలక్రమేణా అది కాలగర్భంలో కలిసిపోయింది. ఇక్కడ నుంచి చూస్తుంటే మనకు ఈ గడి యొక్క చుట్టూర ప్రదేశము సునిశ్చితంగా గమనించడానికి వీలుగా ఎత్తు ప్రదేశంలో నిర్మించడం జరిగింది. ఇది గడి యొక్క రెండవ దర్వాజా వైపు కూడా మనము చూడడానికి వీలుగా అంటే ఎక్కడి నుంచి చూసినా కూడా ఆ యొక్క దర్వాజాలపై నిఘా ఉండే విధంగా వారి యొక్క నిర్మాణం అనేది కట్టడం జరిగింది. ఇది కనబడుతున్నది. ఆ యొక్క ప్రదేశం అంతా కూడా గడ్డు చుట్టూరుగా తిరగడానికి గుర్రాలపై తిరగడానికి వీలుగా చాలా విశాలమైన మార్గాన్ని వాళ్ళు నిర్మింపజేశారు. ఇక సమావేశ మందిరం నుంచి మనము పైనుంచి చూస్తుంటే అంటే ఉన్న బేస్మెంట్ ప్రాంతం నుంచి చూస్తుంటేనే ఎంతో ఎత్తులో ఉన్నట్టు కనబడుతున్నది. మరి ఆ సమావేశ మందిరం ఏమాత్రం కూలిపోకుండా ఉంటే ఇంకా ఎంతటి దూరమైన దృశ్యాలను కూడా చూసి ఉండేవాళ్ళము. ఇది ఇక్కడ నుంచి చూస్తే ఆ యొక్క గడి యొక్క ఆ వైపున రోడ్డు వైపున్న పహారీకి సంబంధించిన బేస్మెంట్ ప్రాంతం కూడా మనకు స్పష్టంగా కనబడుతున్నది. ఇక్కడ మనం ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం. ఇది ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ నిమ్మల రాజ్యం వైపున వచ్చే ప్రతి ఒక్కరి యొక్క కదలికల్ని పసిగట్టడానికి వీలు ఉండేలా ఈ నిర్మాణం అనేది జరిగింది. ఇక్కడ నుంచి చూస్తుంటే మనము ఈ యొక్క గోడ యొక్క అంటే శ్యామ్గఢ్ యొక్క పూర్తి స్ట్రక్చర్ అనేది మనకు కనబడుతున్నది. ఎన్ని సంవత్సరాలైనా ఇంత పటిష్టత ఉంది అంటే వారి నిర్మాణం ఏ పాటిదో అన్నది మనకు తెలుస్తున్నది. మనము ఈ మధ్యన కడుతున్న ఇళ్లకు ఒక నెల తిరుగుతున్నదో లేదో అటు బీటలు వారిపోతున్నాయి.
నెర్రలు వాస్తున్నాయి. కానీ ఇవి ఇప్పటికి కూడా ఏ విధంగా చెదరకుండా ఉన్నాయి అంటే వారు వాడిన ఆ సామాగ్రి, వస్తు సామాగ్రి ఎలాంటిదో మనకు అబ్బురపరుస్తున్నది. మనం ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా మనము ఇంకా నాసికరకమైన నిర్మాణాన్ని నిర్మించుకుంటున్నాం. అప్పటి కాలంలో ఏమాత్రం టెక్నాలజీ లేదు, అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు పటిష్టంగా ఉన్నాయి అంటే మనము అబ్బురపడాల్సిందే వారి యొక్క నిర్మాణ దక్షతను చూస్తుంటే. ఇది ఎంతటి విశాలంగా ఉన్నదంటే చూడండి, గుర్రాలపై కూడా పూర్తిగా ఇక్కడి నుంచి కూడా రెండో ద్వారం కనబడుతుంది. గుర్రాలపై కూడా ఈజీగా నడవడానికి మనకు వీలుగా ఉండేటట్టు వాళ్ళు నిర్మాణం చేశారు. ఇది కంచెరోడు కట్ట యొక్క ప్రాంతము, హైవే. అక్కడ చూస్తే మనకు తెలిసిపోతున్నది నిర్మల్ వైపు వెళ్తున్న బస్సు అది. దీని యొక్క ఎడమవైపు భాగానే శ్యామ్ యొక్క విడిది గృహం ఉంది. కేవలం అది మనకు బేస్మెంట్లు కనబడుతుంది. ఇక్కడ చూడండి కొద్దిగా కూలిపోతున్నాయి. మనకు వీటిని ఏదో కొద్దిపాటి మరమ్మతులు చేసినా కూడా వీటి యొక్క పటిష్టత అనేది మరికొన్ని సంవత్సరాల వరకు కొనసాగేది. ఇది సింహద్వారం, ఎంత ఎత్తులో ఉన్నది చూడండి. రాజు అంబారిపై రావడానికి వీలుగా, అంబారి అంటే ఏనుగు ఎంత ఉంటుంది, చాలా ఎత్తుంది. ఆ ఏనుగుకు మళ్ళీ దానిపైన చెత్తిరి అంటే గొడుగు లాంటిది ఉంటుంది. దానికి ఏమాత్రం కూడా తగలకుండా అంత ఎత్తులో నిర్మాణం చేశారు. ఎంతటి పటిష్టమైన నిర్మాణం అన్నది చూస్తేనే మనకు అవగతమైపోతున్నది. చూడండి, దాదాపుగా 8 ఫీట్ల వెడల్పుతో ఈ పహారీ గోడ వైపున గుర్రాలపై స్వారీ చేయడానికి, నిఘా ఉండడానికి వారు ఆ త్రోవని నిర్మింపజేసుకున్నారు. ఇది పహారీ గోడ చుట్టూరుగా ఉన్నది. కొన్ని ప్రదేశాల్లో కూలిపోయింది, కొన్ని ప్రదేశాల్లో ఉన్నది. ఇక్కడ నుంచి చూస్తుంటే మనము సింహద్వారానికి లోపలి రావడానికి వచ్చే ప్రదేశం కనబడుతున్నది మనకి. ఇది ఈ మధ్య కాలంలో కాస్త అభివృద్ధి పనులు చేశారు, తూతూ మంత్రంగా. అది కూడా శ్యామ్ గాడు చూస్తే నిజంగా చెప్పాలంటే ఒక నానుడి ఉన్నది, మేడి పండులా ఉంది. బయట నుంచి చూస్తే మెరిసిపోతుంది, లోపల చూస్తే మొత్తం ఏమీ లేదు. ఇది సింహద్వారంకి దగ్గరగా ఉన్నాం మనం. సింహద్వారం యొక్క ఆ టీవీ చూస్తే మనకు తెలిసిపోతుంది. దాదాపుగా 8 అంగుళాల వెడల్పుతో ఆ దర్వాజాలను దానిపై నిర్మింపజేసేవారు. ఈ వైపున భటులు ఉండడానికి దానికి ఎదురుగా ఉంది, మరి దాని ప్రక్కన కూడా ఇంకొక గది ఉంది. ఆ భటులు నిరంతరం కాపలా ఉండడానికి వీలుగా వారు ఈ సింహద్వారానికే నిర్మింపజేశారు. కోట యొక్క పైభాగాన ఇలా వెళ్తుంటే మనకు ఒక చిన్న ఫిరంగి కనబడుతుంది. అది చిన్నదే, కానీ అలాంటివి పెద్దవి చాలా ఉండేవి, ఇప్పుడు అవి లేవు. ఇక్కడ ఫిరంగి అనగానే మనకు ఒక నీటి కుండి కనబడాలి. నీటి కుండి కనబడింది అంటే అక్కడ ఒక ఫిరంగి ఉండాలి అనేది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇది ఫిరంగి పీల్చిన తర్వాత ఈ నీటి కుండిలో, ఈ నీటి తొట్టిలో ఆ సైనికులు మునగడానికి వీలుగా ఇక్కడ కుండి ఉండేది, అది తీసేశారు. ఇక్కడ ఫిరంగి ఉంది చూడండి. దీన్ని ఎవరో అత్యాశపరులు కోసుకోపోయారో పాపం. వారికి ఎంత ఇబ్బంది పరిస్థితులు ఎదురయ్యాయో, తిండి లేక.
దీన్ని కోసుకొని పోయారు. ఈ ప్రాంతం నుంచి మనము వెళ్తే ఆ యొక్క దక్షిణ భాగానికి, కోట యొక్క దక్షిణ భాగానికి వెళ్ళొచ్చు మనము. ఇది సమావేశ మందిరము. అక్కడనే ఆ యుద్ధ సామాగ్రి, దాని తర్వాత యుద్ధ సామాగ్రికి సంబంధించిన బేస్మెంట్ కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ నుండి చూసినా కూడా శత్రువుల యొక్క కదలికల్ని పసిగట్టడానికి వీలుగా వీరి యొక్క నిర్మాణం అనేది ఉన్నది. ఇది గడి యొక్క కింది భాగానికి చూస్తే అప్పటి కాలంలో ఏం నిర్మాణం ఉండిందో మనకు తెలియదు, కానీ మనము దురదృష్టవశాత్తు దురదృష్టం, ఎందుకంటే మనం వాటిని చూడలేకపోతున్నాం. ఉన్న వాటిని చూసి మనం ఆనందపడమే తప్ప ఇక్కడ కూలిపోయింది చూడండి. ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ మనము మొన్నటి వీడియోలో ఒక రంధ్రం చూసాం నీళ్లు బయటకు వెళ్ళడానికి. ఇక్కడ నుండి దానికి కనెక్షన్ ఉంది. అంటే ఈ ప్రాంతంలో వర్షాకాలంలో నీరు నిల్వ ఉంటే ఆ నీటిని ఇక్కడ నుండి బయటకు తోడేయడానికి వీలుగా అక్కడ రంధ్రాన్ని చేయడం జరిగింది. ఆ ప్రహరీ గోడ యొక్క కింది భాగం నుంచి రంధ్రం ఉంది. ఇది సైనికుల యొక్క నీటి అవసరాలను తీర్చడానికి, తాగడానికి కావలసిన నిర్మాణం ఇది. ఇవన్నీ కూడా తాగునీటి వసతుల కొరకు వాళ్ళు నిర్మింపజేసుకున్నారు. చూడండి, అంటే ప్రతి చోట అంటే కొన్ని అడుగులకు దూరంగా నీటి కుండీలు ఉన్నాయి. అంటే వారి యొక్క అవసరానికి వాళ్ళు నిర్మింపజేశారు. చూడండి, నేను మెల్లిమెల్లిగా ఇక్కడ కూడా మెట్లలాగా ఉన్నది చూడండి, మీకు దిగి చూపిస్తున్నాను. మెట్లలాగా ఉంది. ఈ నేను నిలబడిన ప్రాంతం కూడా మెట్లలాగా ఉంది. ఇది నిజామాబాద్ వైపు వెళ్ళే మార్గము. ఇక్కడ కూడా మెట్లలాగా ఉన్నాయి చూడండి, మెట్లలాగా. అంటే చూడండి ఎంతటి పటిష్టత కొరకు వాళ్ళు పాటుపడ్డారన్నది మనకు చూస్తేనే తెలిసిపోతున్నది. దాదాపుగా ఇదే 6.5 అడుగుల వెడల్పుతో ఉంది. ఇక్కడ నుండి మనము దేశాయి కంపెనీ భాగానికి వెళ్ళి చూడొచ్చు మనము ఆ ప్రాంతం వైపు. ఇక్కడ కూడా మొత్తం కూడా చెట్లు పొదలతో నిండిపోయి ఉండడం వలన కాస్త ఇబ్బందిగా ఉన్నది. ఏమాత్రము పట్టు తప్పినా కూడా కాలు జారి కిందికి పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది అదే ప్రాంతము, నీటిని బయటకు పంపే ఆ నాల ప్రాంతము. ఇలా కోట గోడకు ప్రతి చోట ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో ఆయా ప్రాంతాల్లో నిర్మింపజేశారు వాళ్ళు. దాదాపుగా షామ్ఘడ్లో ఇది మిస్ అయ్యాము అన్నది లేకుండా దాదాపుగా అరగంట పైన ఉన్న వీడియోలో మీకు మొత్తం చూపిస్తున్నాను. మీరు చూస్తేనే మనకు చరిత్ర ఏందన్నది తెలుస్తుంది. టైంపాస్ కొరకు మనం ఎన్నో వీడియోలు చూస్తాం, అవి ఏమి కూడా అక్కడికి రావు. చరిత్రకు సంబంధించిన వీడియోలు చూస్తే మన పిల్లలకైనా చెప్పగలుగుతాం. ఇది చూడండి, ఇక్కడ కూడా నీటి కుండి ఉంది. దీని యొక్క నిర్మాణం కూడా
వేరే రకంగా ఉన్నది చూడండి. అంటే లోపల డిజైన్ చూడండి ఏ విధంగా ఉన్నది చూడొచ్చు, మీరు చూడొచ్చు. ఇక్కడ నీరు నిల్వ ఉండేది కావచ్చు. ఇక్కడ ఇక్కడ గుడ్ల గుప్పలు ఎగిరిపోతున్నాయి చూడండి. ఇక్కడ నిల్వ ఉన్న నీటిని బయటకు పంపడానికి వీలుగా వాళ్ళు ఆ నాళాలను ఏర్పాటు చేశారు. ఎంతవరకు నేను వెళ్ళడానికి వీలుగా ఉన్నదో అక్కడ వరకు నేను వెళ్ళగలుగుతున్నాను. కాస్త ఈ జిబ్బులను అలాంటి వాటిని తీసేస్తే కోట పరిసర ప్రాంతాలు చాలా చక్కగా కనబడతాయి. ఎవరో పైప్ లైన్ వేశారు కరెంటుది లైటింగ్ కొరకు. ఇక్కడ కూడా నీటి కుండి ఉన్నది చూడండి. దీని యొక్క నిర్మాణం కూడా వేరే రకంగా ఉంది. అంటే తాగేది నీళ్ళ కొరకు కట్టిన కుండీలు ఒకే రకంగా కట్టడం ఎందుకు అని వారి యొక్క నిర్మాణ శైలిని అందులో చూపించారు వారు. ఈ సింహద్వారము సైనికుల యొక్క విడిది ప్రాంతం ఇది. చూడండి ఎలా ఉన్నది చూడండి, ఎంతటి పటిష్టతో. మీరు చూడండి, చూపించండి. ఇది చరిత్రకు సంబంధించింది. మనము ఎన్నో అనవసరమైన వీడియోలను చూస్తుంటాం. ఇలాంటివి చూడండి, మీ పిల్లలకు కూడా చూపించండి. ప్రతిదీ ఇక్కడ రంధ్రాలు ఉన్నాయి. ఇది సింహద్వారం. మనము చిన్న ద్వారం నుంచి మన ప్రయాణం మొదలెట్టి పెద్ద ద్వారం వరకు మన ప్రయాణాన్ని కొనసాగించాం. సింహద్వారానికి ఆ వైపున ఈ వైపున ఉన్న 3 గదులను కూడా చూస్తున్నాం మనం. సింహద్వారం యొక్క టీవీ చూడండి. ఈ శ్యామ్గఢ్ యొక్క పూర్తి సమాచారంతో కూడిన వీడియోలు 3 వీడియోలు ఉన్నాయి. అతి పెద్ద వీడియో ఇది, ఇంటీరియర్ వీడియో ఇదే. ఇది 3వ భాగము. ఇది శ్యామ్గఢ్ యొక్క వీడియోకు సంబంధించిన వివరాలు.